ఆఖరి ఘట్టం దాటిపోయిందంటే అంతా అయిపోయినట్టే. ఆ అవని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉంది. తన ప్రయత్నాలని మనం తక్కువ అంచనా వేయకూడదు. మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది. కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు. ఎలాంటి దుస్సాహసం చెయ్యదు. ఈ ఊరిలో మనకు ఫేవర్గా ఉన్న మనుషులు 90% ఉన్నారు. వాళ్ళందరికీ ఒకరి నుంచి ఒకరికి అక్షయ గురించి మెసేజ్ చేరేలా చేస్తాను. నేను అవనీని, నా కూతురు అక్షయ మన పల్లెటూరిలోనే 4వ వీధిలో ఒక్క ఇంట్లో ఉంది. ఆ మాయకు సంబంధించిన మనిషి నా అక్షయను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. మీరు ఎలాగైనా నా కూతురి జాడ తెలుసుకుని నా దగ్గరికి క్షేమంగా తీసుకుని రాగలరు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. నా ఈ ప్రయత్నం ఫలించాలి తల్లి. అవని అందరికీ మెసేజ్లు పంపినట్టు. అవును, మాకు ఉన్నాయి. ఎవరికి అనుమానం రాకుండా మనం ఇక్కడి నుంచి బయలుదేరుదాం. హా, అవనమ్మ కూతుర్ని తీసుకుని వద్దాం. పదండి. హా, హా, పదండి. పదండి. రండి. హే మాయా, ఈరోజు నీ అసలు రూపం అందరి ముందు బయటపడిపోతుంది. మరి కొన్ని గంటలు ఎదురుచూడు. ఇంకో 2 గంటల్లో పెళ్ళుంది. పెళ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా సవ్యంగా జరగాలంటే ప్రసాదాన్ని తయారు చేయాలి. నేనీ పరిస్థితుల్లో ఉండగా ప్రసాదం తయారు చేయడం కుదరదు. ఏం చేద్దామండి? చేయగలిగేదానివి నువ్వే. నీ తర్వాత చేయగలిగేది అవనియే. అత్తయ్యగారు, అత్తయ్యగారు, నేను రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను? లక్షణంగా ఉన్నావమ్మా. ప్రసాదం అంటున్నావేంటమ్మా? అవని తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహం మండపంలో ఉంది. ఆ విగ్రహం ముందు ప్రసాదం తయారు చేసి పెట్టాలి. దాని గురించే మాట్లాడుతున్నాను. ఈ పెళ్లి హడావిడిలో ప్రసాదాలు చేయడం అవసరమంటారా? అవసరమే మాయా. అవసరమంటారా అని అలా ఎలా అడుగుతున్నావు? ఈ ఊరి ఆనవాయితీ, ఈ కుటుంబ ఆచారం ప్రకారం ప్రసాదం తయారు చేయాల్సిందే. ఆ కార్యక్రమం అత్తయ్య అనుకున్నట్టు జరిగిన తర్వాతే పెళ్లి జరగాలి. అత్తయ్య, ఈ పరిస్థితుల్లో మీరు తయారు చేయలేరు కాబట్టి మీరు అనుమతిస్తే నేను తయారు చేస్తాను. ఈ రకంగా మళ్ళీ నన్ను ఇరికిద్దామని చూస్తుంది. మీకు సమ్మతమేనా అత్తయ్య? మరో అవకాశం లేదు వేదా. నువ్వు ఆలోచించి ప్రయోజనం లేదు. సరే, చెయ్యి. సరే అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి తయారు చేస్తాను. మాయా మేడం, తినడానికి సిద్ధంగా ఉండండి.
ప్రసాదం నేను తినకూడదు. తప్పించుకోవడం ఎలా? గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ ప్రసాదం తయారు చేయడం జరిగింది. అప్పుడు నన్ను ఆశీర్వదించినట్టే ఇప్పుడు కూడా నన్ను ఆశీర్వదించు. ఈ ప్రసాదం తిన్న తర్వాత అత్తయ్యకి పూర్తిగా నయం కావాలి. అత్తయ్య, ప్రసాదం సిద్ధమైంది. అమ్మవారి ముందు నైవేద్యం కూడా పెట్టేసొచ్చాను. ముందుగా మీరు తినండి. అమ్మవారి దయ వల్ల మీకు పోసిన అమ్మూరు మీ నుంచి పోతుంది. ప్రాణగండం కూడా తొలగిపోతుంది. ఆహా, ఓహో, అద్భుతం జరిగింది. చూసావా వేద? అన్నపూర్ణాదేవి కటాక్షం అవని మది ఎలా ఉందో. ఇందులో అవని గొప్పతనమే ఉంది. అదే కదా, అమ్మవారి ప్రసాదాన్ని ఎలా తయారు చెయ్యాలో అత్తయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకుంది. ఆ విధంగా చేసింది. అంతే కదా. ఈ అవని ఏదో హిమాలయాలకు వెళ్లి తపస్సులు చేసి ఈ ప్రసాదాన్ని తయారు చేసి తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. ఏమ్మా, ఏ మనిషికైనా ఉండాల్సిన లక్షణాలు రెండు. ఒకటి, దేన్నైనా స్వయం కృషితో సాధించగలగడం. రెండోది, సాధించిన వారిని చూసి మెచ్చుకోవడం. వీళ్ళ దగ్గర ఆ రెండూ లేవు. పర్లేదులే అన్నయ్య. ఒకరి మెప్పు గురించి నేనెప్పుడూ ఏది చేసింది లేదు. అలాగే నేను చేసిన తర్వాత వీళ్ళు మెచ్చుకున్నదీ లేదు. సంతృప్తి చెందడం ఒక యోగం, తృప్తి చెందకపోవడం ఒక రోగం. భలే చెప్పావమ్మా.